చేసేదానికి వచ్చేది నాకు రెండు లక్ష్యాలని. ఒకటి, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. అందుకే స్వయం ఉపాధి కింద అన్ని రకాలుగా మేము మిమ్మల్ని ప్రోత్సహించాం. ఇంకా చాలా చేయాలి. రెండోది, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా, కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా, మీరు నన్ను చూశారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత మన ప్రాంతం మొత్తం నడిచారు, అనేక కార్యక్రమాలు చేశారు. దయచేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మద్దు. మీకు నేను అండగా ఉంటాను. వేదికమైన నాయకులందరూ కూడా అండగా ఉంటారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ చుట్టూ మేము తిరుగుతాం తప్ప మిమ్మల్ని మా చుట్టూ తిప్పించుకోవాలని కోరికోతే మాకు లేనే లేదు. అమ్మా, నేను మన ప్రాంతం తిరిగినప్పుడు ప్రధానంగా నేను 3 విషయాల మీద గట్టిగా ప్రశ్నించాను. మొదటిది, ఆనాడు కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు కొంతమంది ఇల్లు పోగొట్టుకుంటాం జరిగింది. వాళ్ళకి సరైన న్యాయం మేము చేయలేకపోయాం. ఈ సభాముఖంగా మిమ్మల్ని నన్ను క్షమించమని నేను కోరుతున్నాను. మీకు న్యాయం చేయాలి. 280 కుటుంబాలకి న్యాయం చేయాలి. వాళ్ళ వివరాలన్నీ నా దగ్గర ఉంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆనాడు మీకు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ స్వయంగా మొదటి 100 రోజుల్లో మీకు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. రెండోది, కొండాపురం పోకుంది, అటవీ శాఖ భూమి ఉంది, ఎండోమెంట్ భూముల్లో కూడా మీరు ఇల్లు వేసుకున్నారు. ఇది ఇప్పుడు కాదు, 4 దశాబ్దాలుగా మీరు ఇక్కడ నివసిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. మీ కోరిక శాశ్వత భూ హక్కు కల్పించమని, పట్టాల కల్పించమని మీరు ఆనాడు కోరారు. మీకు హామీలో చెప్పబడదు. చెల్లమ్మ స్పీడ్లో ఉంది. అమ్మా, అటవీ శాఖ భూమి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఎకరానికి 3 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చి ఇది డీనోటిఫై చేయాలి. ఎండోమెంట్ భూమి కోర్టు ద్వారా చేయించాలి. సమయం పడుతుంది, కానీ నేను హామీ ఇస్తాను. గౌరవంగా పట్టాలు మీకు అందజేస్తాం. అది కూడా బట్టలు పెట్టి మరి పట్టాలు అందజేసే అవసరం. అమ్మా, 20 సంవత్సరాలు మీరు వాళ్ళు చూశారు. వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు, నిలబెట్టుకోలేదు. నేను 29 సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, హామీ ఎప్పుడు ఇవ్వలేదు, కానీ చేశాను. నేను హామీ ఇవ్వకపోయినా పనిచేశాను. అదే 5 సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కొండికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా చంద్రబాబు నాయుడు గారు ఓటు ఇక్కడనే, పవన్ అన్న ఓటు, పవన్ కళ్యాణ్ గారు పవన్ అన్న అంటాను. ఎందుకంటానో కూడా చెప్పాలి. అమ్మా, బాబు గారిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, మీరు అందరూ చూశారు. జైలుకి పంపించే సమయం నాకు ఫోన్ చేసిన